ఈ రోజున నర్సాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలం జగన్నాథపురం గ్రామంలో ఇంటింటి ప్రచారం చేస్తా ఉన్నాం. ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి వర్మ గారు, నర్సాపురం అసెంబ్లీ అభ్యర్థి బొమ్మిడి నాయకర్ గారు, అలాగే మాజీ మంత్రివర్యులు సుబ్బారాయుడు గారు, అలాగే సతీష్ గారు బీజేపీ ఇన్ఛార్జ్ అందరూ కూడా ఇంటింటి ప్రచారం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఈ ప్రచారం అనేకమైనటువంటి ఆరోగ్యం పాడైపోయి, కిడ్నీలు పాడైపోయి, లివర్లు పాడైపోయి అనారోగ్యం వాళ్ళ హాస్పిటల్లో చేరుతా ఉంటే ఈవేళ వాళ్ళకి సరైన వైద్యం అందక ఆరోగ్యశ్రీలో కూడా వైద్యం చాలా హాస్పిటల్లో చెయ్యక వాళ్ళు చాలా ఇబ్బంది పడి అనేకమైనటువంటి మృతి చెందుతూ ఉన్నారు. ఈవేళ ఆరోగ్యశ్రీకి చాలా హాస్పిటల్ ఈవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఈవేళ వాళ్ళు ఆరోగ్యశ్రీలో కూడా వైద్యం చేయటం లేదు ఈవేళ చాలా హాస్పిటల్లో. కాబట్టి పేద ప్రజలందరూ కూడా చాలా నష్టపోతా ఉన్నారు. ఈ నకిలీ మద్యం వల్ల ఈ జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలు అక్రమ మార్గంలో సంపాదించుకుంటూ పేద ప్రజలకు అన్యాయం చేస్తా ఉన్నాడు. కాబట్టి మహిళలందరూ కూడా ఆలోచన చేయండి, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించండి, మళ్ళీ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పని, అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడికి ఇద్దరు నేతృత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, మంచి పురోగతి చెందాలని చెప్పని కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై మోడీ గారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారుల కోసం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనేటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టి పెద్ద ఎత్తున మత్స్యకారులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కోస్టల్ హైవేని ప్రారంభించి పూర్తి చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద అనేక ఎఫ్ఎల్సీఎల్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ని పెద్ద ఎత్తున మంజూరు చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అలాగే ఇప్పుడు చేతి వృత్తులకు సంబంధించి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ద్వారా కూడా ఫిషర్మ్యాన్కి పెద్ద ఎత్తున లాభాలు చేకూర్చేటువంటి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. మత్స్యకారులకు సంబంధించి వలలు కానీ ఇతరత్ర సంక్షేమ పథకాలు కానీ ఉచితంగా ఇచ్చేటువంటి నిర్ణయాల్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. అదేవిధంగా అనేక అభివృద్ధి విషయాల్లో ఈ ప్రాంతంలో పెండింగ్గా ఉన్నటువంటి హార్బర్ సమస్య ఉన్నది బీజేపీ తిప్పులో. అలాగే వశిష్ఠ మార్గం మీద ఒక వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది, నిధులు కేటాయించడం జరిగింది. దానిని మేము అధికారంలోకి వస్తే త్వరితగతిన పూర్తి చేయించేటువంటి ఏర్పాటు చేస్తామనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. కోస్తా ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకోవడానికి కృషి చేస్తామనేటువంటి విషయాన్ని చెప్తూ మరి నన్ను బొమ్మిడి నాయకర్ గారిని కూడా గెలిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. గడిచినటువంటి కాలంలో తెలుగుదేశం పార్టీ కానివ్వండి, వేరే పార్టీలు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే ఈనాడు ఉన్నటువంటి ప్రస్తుతంగా ఉన్నటువంటి ఇంకా శాసనసభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం మీద బేరేజ్ వేసుకుని గతంలో చేసినటువంటి అభివృద్ధిలో కనీసం 10% కూడా గడిచినటువంటి 5 సంవత్సరాల కాలం లోపల వీళ్ళు చేయలేకపోయారు అన్నది ప్రజలందరూ కూడా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్తున్నారు. ప్రజలందరూ కూడా ఈనాడు ఉన్నటువంటి అభ్యర్థి మీద చాలా వ్యతిరేకత బాగా ఎక్కువ ఉందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఎక్కడ ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా, ఎటువంటి అభివృద్ధి లేకుండా, ఏదైనా ఎక్కడైనా చిన్నది పెద్ద ఏదైనా ఉంటే అటు పడగొట్టేయటం, అటు లాగేయటం, అటు తీసేయటం తప్ప ఎక్కడ కూడా మంచి కార్యక్రమాలు ఎక్కడ కూడా చేయలేదు. ఎవరన్నా ఏదైనా కార్యక్రమం చేసుకుంటుంటే ఆ కార్యక్రమాలను ఆటంకపరచడానికే 5 సంవత్సరాల కాలంలో ప్రసాదరాజు గారు సమయాన్ని వెచ్చించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియపరుస్తున్నా. వ్యాపారస్తులందరినీ కూడా నానా ఇబ్బందులు పెట్టారు, రైతాంగాన్ని అందరినీ కూడా నానా ఇబ్బందులు పెట్టారు. అదేవిధంగా మామూలు వాళ్ళందరినీ కూడా చాలా ఇబ్బందులు పెట్టారు. ఏ ఒక్కరికి కూడా సంతోషం లేకుండా, ఏ ఒక్కరికి కూడా సహకారం అందించకుండా అందరినీ కూడా ఇబ్బంది పెట్టి ఈ రోజున ఓట్లాడటానికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా కుండ బదులు కొట్టినట్టుగా చెప్తున్నారు. మీరు చేసినటువంటి నిర్వాహకం సరిపోతుంది. ఈ 5 సంవత్సరాల కాలం మిమ్మల్ని భరించలేక గతి లేక భరించాం. ఇంక మళ్ళీ భవిష్యత్తులో మీకు ఓటేసేటువంటి పొరపాటు పని మా జీవితంలో చేయమని ఆయన ముఖం మీద అందరూ కూడా చెప్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. మన అభ్యర్థులు వెళ్తున్నప్పుడు చాలా పాజిటివ్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది.
సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని